వెల్కమ్ టు ఎస్ఎస్ ఎడ్యుకేట్ ఛానల్. తెలుసామా మా ఎకానమీలో. సో గతంలో మనం అడిగినటువంటి ప్రశ్నలకు జవాబులు ఈరోజు డిస్కషన్ చేసుకుందాము. ఒక్కొక్కటిగా మనం పరిశీలన చేస్తే ఆ ప్రశ్నలు ఏమున్నాయని మనం పరిశీలన చేస్తే ఒక్కసారి మొదటి ప్రశ్న. సో జిఎస్టీ విభజనకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి అనే ప్రశ్న అడగడం జరిగింది. అంటే జిఎస్టీ విభజన అంటే మనం జిఎస్టీని వసూలు చేసే క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే క్రమంలో ఏ విధంగా వసూలు చేస్తాయనే దానికి జిఎస్టీ చట్టంలో మనకి ఇక్కడ 3 విభాగాలుగా విభజించి జిఎస్టీని కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా చూస్తే మనకు జిఎస్టీ అనేది సిజిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ, ఎస్జిఎస్టీ స్టేట్ జిఎస్టీ అండ్ ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అంతరాష్ట్రాల మధ్య ఏవైతే మనకు వ్యాపార లావాదేవీలు జరిగినాయో వాటిపైన విధించేది ఐజిఎస్టీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 3 సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అండ్ ఐజిఎస్టీ ఉన్నటువంటి జవాబు అనేది మనకు సరైనటువంటి జవాబు ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ మనం ఒకసారి పరిశీలన చేస్తే రైట్. సో ఇది కొంచెం ఇంట్రెస్టెడ్ క్వశ్చన్. మనకు పూర్వకాలం నుంచి మనం చూస్తున్నాం. పూర్వం 1 రూపాయికి ఎన్ని అణాలుగా లెక్కించేవారు? సో మనకి ఇక్కడ సమాధానం 16 అణాలు. ఎందుకంటే పూర్వకాలంలో మన తాత ముత్తాతలను మనం అడిగినప్పుడు మనం చెప్తూ ఉండేవారు వాళ్ళు. సో జనరల్గా మనకు అణాలు అనే ఏవైతే ఉన్నాయో వాటిని మనం ద్రవ్య రూపంలో చలామణి చేసేవాళ్ళం, డబ్బు రూపంలో చలామణి చేసేవాళ్ళం. కాబట్టి అప్పుడు ఏమనే వాళ్ళంటే పైసా లేదు, లేదంటే అనా లేదు అని మాట్లాడేవారు. సో అనా పైసలు లేవు అని చెప్పేసి మాట్లాడేవారు. సో ఆ విధంగా మనకు 16 అణాలు అని చెప్పుకోవడం జరుగుతుంది. దీన్ని 1957లో మనకు సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేసినంటే ప్రామాణిక ద్రవ్యం తీసుకొచ్చి దానికి గాను అణాలు తొలగించి మొత్తం డెసిమల్ అంటే దశాంశ పద్ధతి తీసుకొచ్చి 100 పైసలు చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఒక అణాకు 6 పైసలు అనేవాళ్ళు. 16 6 96 కాబట్టి అది 1 రూపాయి అంటే 96 పైసల దగ్గర అయిపోతుంది. కాబట్టి దాన్ని నివారించడానికి 1950లో ప్రామాణిక ద్రవ్యం తీసుకొచ్చి దశాంశ పద్ధతిని తీసుకొచ్చి 1 రూపాయికి 100 పైసలు తీసుకోవడం జరిగింది. అణాలు తొలగించడం జరిగిందని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేస్తే రైట్. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి సో భిన్నమైనది గుర్తించండి అన్నాం మనం ఇక్కడ. మరి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి భిన్నమైనది గుర్తించేటంటే లక్ష్యాల గురించి అడిగినాం మనం. కాబట్టి మొదటి లక్ష్యం ఏమన్నా, మొదటి ఆన్సర్ ఏమిచ్చినాం? పేదరిక నిర్మూలన. రెండో లక్ష్యం ఏం చెప్పడం జరిగింది? రెండో ఆన్సర్ ఏమిచ్చినాం మనం? సో రెండో ఆన్సర్ మనకు ఆకలి విముక్తి. మరి మూడవది ఏం చెప్పడం జరిగిందంటే గౌరవప్రదమైన పని. ఈ గౌరవప్రదమైన పని అనేది మనకు 8వ లక్ష్యంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఉండడం జరిగింది. తర్వాత ఇక భిన్నమైనది అంటే అవి 3 కూడా సుస్థిరాభివృద్ధి సంబంధించి లక్ష్యాలకు సంబంధించిన అంశం కాబట్టి ఇక ఆన్సర్ ఏంటంటే మనకు 4వది నిరుద్యోగ నిర్మూలన అనేది ఉందో అది పూర్తిగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు భిన్నమైనదిగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నిరుద్యోగ నిర్మూలన అనేది సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో లేదు కాబట్టి అది భిన్నమైనదిగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ప్రశ్నలు కూడా అడగడానికి అవకాశం మనకు ఉంటుందని కూడా మీరు మరొకసారి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 4వది మనం చూస్తే మన దేశంలో పేదరికంను మొదటిసారి అంచనా వేసిన వారు ఎవరు? సో మనకు ఇక్కడ సంస్థ గురించి అడగలేదు, వ్యక్తుల గురించి అడగలేదు, ఎవరు వేశారు మొట్టమొదటిసారి అని చెప్పేసి అడగడం జరిగింది. కాబట్టి మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే దాదాబాయి నౌరోజీ. చాలామంది ఏమనుకుంటామంటే ఎన్ఎస్ఎస్ఓనో ప్రణాళిక సంఘం అనుకుంటాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని, మొట్టమొదటిసారిగా పేదరికాన్ని అంచనా వేసిన వ్యక్తి ఎవరంటే ఆ పేరు ఎవరికి ఉందంటే దాదాబాయి నౌరోజీకి ఉంది. 1867-68 సంవత్సరంలో ఆయన ఈ ఏదైతే అప్పుడు ధరలు ఉన్నాయో ధరల ప్రకారంగా జైల్ కాస్ట్ మెథడ్లో మనకు కొంత అంచనా వేయడానికి పూనుకోవడం జరిగింది. కాబట్టి దాదాబాయి నౌరోజీని మొదటిసారి పేదరికాన్ని అంచనా వేసిన వ్యక్తిగా పేర్కొంటారనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి ఇక్కడ మానవాభివృద్ధికి సంబంధించి తప్పు అంశం గుర్తించండి. మానవాభివృద్ధికి సంబంధించి తప్పు అంశం గుర్తించండి అంటే ఇక్కడ మానవాభివృద్ధికి సంబంధించి అంశాలు తీసుకున్నప్పుడు అందులో తప్పు అంశాలు ఏమున్నాయని ఇక్కడ గుర్తించండి అని చెప్పి అడగడం జరిగింది. సో సాధారణంగా మనకు ఆరోగ్యం కావచ్చు, విద్య కావచ్చు, తర్వాత జీవన ప్రమాణం కావచ్చు, ఈ 3 అంశాలు కూడా మానవాభివృద్ధి కొలవడానికి తీసుకోవడం జరుగుతుంది. శిశు మరణాల రేటు మాత్రం కాదు. అంటే ఈ అంశాన్ని తీసుకోరు. శిశు మరణాల రేటు అనేది మనకు భౌతిక జీవన ప్రమాణ సూచిలో తీసుకుంటారు. కాబట్టి తప్పు అంశం ఏంటంటే శిశు మరణాల రేటు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా మానవాభివృద్ధి కొలవడానికి ఆరోగ్యము, విద్య మరియు జీవన ప్రమాణం అనే అంశాలు తీసుకొని వాటి ద్వారా లెక్కించడం జరుగుతుంది. కాబట్టి శిశు మరణాల రేటు అనేది ఇక్కడ లేదనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. రైట్.
థ్యాంక్ యూ. సో మనం ఈ విధంగా మనకు అనేకమైన క్వశ్చన్లు ఇంకా ముందు ముందు కాలంలో చేసుకుంటున్నాం కాబట్టి సో ఎస్ఎస్ ఎడ్యుకేట్ తెలుసా మా ఎకానమీ. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. సో అందరికి కూడా మరొకసారి ఇంకా అనేకమైన ప్రశ్నలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.